కుందనాటి సంజయ్ బాబు. కుందనాటి సార్ మా ఫాదర్ వచ్చి స్టోట్పురం ఉంది, కుందనాటి ప్రసాద్ అని పేరు. మా మదర్ వచ్చి తాడేపల్లి. తాడేపల్లి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సెటిల్మెంట్ ఏరియా, దయచేసి కమ్యూనిటీ కూడా చెప్పండి. ఎరుకుల కమ్యూనిటీ. ఈ రెండు ట్రైబల్ ఏరియాస్. అట్లా రెండు ట్రైబల్ ఏరియాస్లో అంటే సార్ చెప్పారు చదువు గురించి. విద్య అనేది ఎంత అవసరం అనేది వాళ్ళు అనుకుంటూ నేర్చుకున్నారు. స్టోట్పురంలో మా ఫాదర్ పోలీసుల చేత దెబ్బలు తిన్నారు. వీళ్ళని దొంగలకు ముద్రలు వేసి జైల్లో పెట్టి చదువుకోవడం రాకుండా బడికే పంపించకుండా అప్పుడు స్కూల్స్ కూడా వెళ్ళాలంటే అది ఒక నేరం అంట. బ్రిటిష్ కాలంలో ఒక అసీటీ యాక్ట్ పెట్టి దాని మీద వీళ్ళందరినీ జైలు వేయటం, రకరకాల హింసించడం. దాంతో అక్కడి నుంచి పారిపోయి గుంటూరు వచ్చి గుంటూరులో సెటిల్ అయ్యి గుంటూరులో టీజీఎఫ్స్ కాలేజ్ అనే కాలేజీలో చదువుకొని ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని అక్కడి నుంచి అసలు చదువుకుంటే మనం ఎవడు కూడా మనం చేయలేదని 3 జిల్లాల మెడికల్ ఆఫీసర్ చేశారు. ఏవో చేసి రిటైర్ అయ్యారు కర్నూలు. అట్లా మా మదర్ కూడా సిహెచ్ఓ చేసి రిటైర్. అంటే చదువు విలువ అట్లా మమ్మల్ని కూడా డిగ్రీ దాకా, మీ ముగ్గురు మమ్మల్ని కూడా డిగ్రీ దాకా చదివించి ఇద్దరినేమో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. నన్నేమో ఈ కమ్యూనిటీ ద్వారా మనం పుట్టాము, ఈ కమ్యూనిటీ ద్వారా మనం చదువుకున్నాము, ఈ కమ్యూనిటీకి ఏదైనా చేయాలని చెప్పేసి మమ్మల్ని ఈ గిరిజన సంఘంలోకి పంపించారు మా ఫాదర్.